హలో గైస్, అదే మొన్న చెప్పానుగా 5km ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానని ఇవాళే బాబీ గారు అయితే 5km స్టార్ట్ అవ్వక ముందు నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అదే మొన్నే కదా 3km వేసాను, అది కూడా ప్రాక్టీస్ లేకుండా. సో ఇంకో 2km కదా, ఏదో ఒకలా వేసేద్దాం అని అనుకున్నా. కానీ ట్రైనింగ్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా 5km అయితే మీరు ట్రై చేయొద్దు. ఇది బిగినర్స్ మాత్రం చెప్తున్నాను. ఆల్రెడీ బాగా పరిగెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ 1 కిలోమీటర్ దగ్గర ఏమైందంటే, ఈ రైట్ సైడ్ ఇక్కడ నుండి ఈ అబ్డామెన్ వరకు మొత్తం ఫుల్ పెయిన్, అస్సలు తట్టుకోలేకపోయా. ఒక్కొక్క స్టెప్కి పెయిన్ ఇంక్రీజ్ అవుతూ ఉండిపోయింది. యాక్చువల్లీ పరిగెడితే తగ్గిపోద్దేమో అని ఇంకో 100 మీటర్స్ ట్రై చేశాను. కాకపోతే ఇంకా ఇంక్రీజ్ అయ్యేసరికి ఇంకా ఆగితే మంచిదని ఆగాను. 50 మీటర్స్ వాక్ అయితే చేసి, అక్కడ ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ అవి పెట్టారు. అదొక హాఫ్ గ్లాస్ కొంచెం తాగి ఇంకో 50 మీటర్స్ వాక్ చేసిన తర్వాత పెయిన్ అయితే కొంచెం తగ్గింది. 2 మీటర్స్ తర్వాత మళ్ళీ నేను స్లో పేస్లో జాగింగ్ స్టార్ట్ చేశాను. మన బిబ్ ఇస్తాడు, బిబ్ చింపేశాను. బిబ్ మీద స్టార్టింగ్ ఒక మార్క్ వేస్తాడు. ఒక మార్క్ వేసిన తర్వాత నువ్వు ఒక ల్యాప్కి ఒక దగ్గరికి వెళ్తావు, ఆడు క్రాస్ చేస్తాడు, మళ్ళీ వెనక్కి వస్తావు, మళ్ళీ ఇంకో క్రాస్ చేస్తాడు. ఈసారి ఫినిషింగ్ దగ్గర దాన్ని క్రాస్ చేస్తాడు అనమాట. అలా 5km అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఎప్పుడైతే 1 స్ట్రెచ్ వెళ్ళి వచ్చానో, క్రాస్ చేశాడు, వాడి అమ్మ మళ్ళీ ఇంకో స్ట్రెచ్ వెళ్ళి రావాలా, నా వల్ల కాదు బాబాయ్ అనుకున్నా. అదే 4km దగ్గర ఫుల్ డీహైడ్రేట్ అయిపోయా. 5kmలో 4 కిలోమీటర్స్కే నేను అంత డీహైడ్రేట్ అయిపోయా. అలాంటిది 10km ఎలా వేస్తారు? ఇంకా 42km మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్. దానికి హైడ్రేషన్ బెల్ట్స్ అని, యాక్చువల్లీ మధ్య మధ్యలో నడవచ్చు అంట. అంటే మొత్తం పరిగెట్టాల్సిన పని లేదు, అక్కడక్కడ నడవచ్చు. ఫినిష్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీకు టైమింగ్ అది కావాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. టోటల్ ఫినిష్ చేసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ రోజంతా నేను ఫుల్ చిల్. 5km నేను ఫస్ట్ టైం కంప్లీట్ చేశాను. ఎప్పుడు ఫినిష్ చేయకుండా ఆగిపోతే అది ఎప్పుడు రిగ్రెట్లా ఉండిపోతుంది. నేను స్కూల్లో ఒకసారి 1600 ఏమో ఎక్కువ హైయెస్ట్ నేను పార్టిసిపేట్ చేసింది. 800 వేసి ఎందుకులైనా ఆగిపోయా, విన్ అవ్వనులే కదా అని. కానీ విన్ అవ్వడం ముఖ్యం కాదు, మీరు ఫినిష్ చేయడం అనేది చాలా ముఖ్యం. మార్చ్ 1ని కాకినాడలో మ్యారథాన్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యాను. అది 10 కిలోమీటర్స్. ఇలా అయితే పని అవ్వదు, ఎందుకంటే అది కాకినాడ. ఆబ్వియస్లీ ఇక్కడికంటే అక్కడ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ 10 కిలోమీటర్స్ ఇన్ సింగిల్ స్ట్రెచ్ అనేది ఐఎమ్ గెటింగ్ స్కేర్డ్ బట్ గెటింగ్ ఎగ్జైటెడ్ యాజ్ వెల్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. దాన్ని ఫినిష్ చేస్తే ఇంకెంత హై వస్తుందా అని. దానికోసం రేపు నుంచి ఒక ప్లాన్ అయితే వేస్తాను. ఫిట్నెస్ బిల్డ్ చేసుకోవాలి, తప్పదు. 5km ఫినిష్ చేసినట్టు చేసినా పర్వాలేదు, అసలు ఫినిష్ చేయకుండా అయితే ఉండను. కానీ మ్యాక్సిమం నడవకుండా ఫినిష్ చేయాలి, అదే టార్గెట్. సరే, మళ్ళీ కలుద్దాం.